స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. త్వరగా దర్శనం కావాలని భక్తులు 500 రూపాయల క్యూ లైన్ ద్వారా వెళ్లడానికి మొగ్గు చూపడంతో అదే ఆసరాగా తీసుకున్న వాలంటీర్లు నకిలీ టికెట్లను వీఐపీ పాస్లను భక్తులకు అమ్మారు. వీఐపీ పాస్లను అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో క్యూ లైన్లో తనిఖీలు చేశారు ఆలయ ఈవో ఆరూరి బాలాజీ. భక్తుల నుండి కొన్ని పాసులు బయటపడటంతో బాధ్యులైన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవన్నారు ఆలయ ఈవో ఆరూరి బాలాజీ. గత వారము ఇన్నోవేషన్ కమిటీ వారందరూ కూడా అక్కడ టికెట్ల పైన ఎంక్వైరీ చెకింగ్ చేసినప్పుడు కొన్ని పాసులు అమ్మకం జరిగినాయని చెప్పి తెలిసింది. సో అమ్మిన 4-5 పైన కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అది మనకు పూర్తిగా దాని నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మా సిబ్బంది కానీ ఇంకా వేరే ఎవరు కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వారము ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, ఎవరి ద్వారా